ఎవరైతే ప్రభుత్వ స్థలాలు కానీ ప్రభుత్వ కెనాల్స్ కానీ ప్రభుత్వం యొక్క చెరువులుగా ఆక్యుపై చేసుకుంటే మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి. ఎంతటి పెద్దవాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా నిక్కచ్చిగా యాక్షన్ తీసుకొని తొలగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా మంది పేదలు నిరుపేదలు ఆక్యుపై చేసుకుని ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి. టిట్కో హౌస్ లాంటి హౌస్ని అలాట్ చేసేసి వాళ్ళని ఖాళీ చేయమన్నారు. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. పేదవాడికి ఆల్టర్నేట్ చూపించి ఆ బిల్డింగ్స్ని కొలాప్స్ చేయమన్నారు. కాబట్టి ఏ పేదవాడిని కూడా మేము ఇబ్బంది పెట్టాం. ఆపోజిషన్ వాళ్ళు అంటే మన రాష్ట్రంలో ఆపోజిషన్ పార్టీ లేదు. ఇవాళ 11 సీట్లతో వదిలేశారు. నీకు ఆపోజిషన్ కూడా వద్దని జగన్మోహన్ రెడ్డికి. అయినా ఇది ప్రజాస్వామ్యంలో 11 మంది ఉన్నా 5 మంది ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏవి చెప్తారు, పేదలు నిరుపేదలు అందరినీ తీసేస్తారు. ఏ పేదవాడిని కూడా వాడికి ఆల్టర్నేట్ చూపించి వాడిని షిఫ్ట్ చేసి వాడిని సంతోషపరిచే షిఫ్ట్ చేస్తాము.